క్రీస్తునాథునిచి మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా పూజ ప్రారంభములు ఆలకించినట్లుగా యేసు ప్రభు యొక్క దివ్య సప్రసాద ప్రభు శరీర రక్తముల పండుగను కొనియాడుతూ ఉన్నాం. మనందరము కూడా ఈ రోజున కొద్ది సమయం దివ్య సప్రసాదము ఎడల మనకు ఉండవలసినటువంటి గౌరవము గురించి ధ్యానించుకుందాం. మొన్న నేను నెట్లో చూస్తూ ఉన్నప్పుడు ఒక గురువు చెబుతూ ఉన్నాడు, ప్రపంచంలోనంట 49,000 సంఘాలు ఉన్నాయంట. 1-2 సంఘాలు కాదు, దాదాపుగా 49,000 సంఘాలు. ఈ సంఘాలన్నిటిలో ఒకే ఒక సంఘములో దివ్య సప్రసాదం ఉంది. మిగతా 48,999 సంఘాలలో దివ్య సప్రసాదం లేదు. ఒక కథోలిక సంఘంలో, అంటే నేను అనేది సంఘాలు అంటే కథోలిక సంఘం యొక్క ఉదాహరణకు మనకు ఆగస్టీనియన్లు అలాగ ఉంటారు, వాళ్ళు కాదు. ప్రొటెస్టెంట్ సంఘాల గురించి మాత్రమే మాట్లాడు. అంటే పోపు గారి క్రింద ఉన్నటిది ప్రతిదీ కూడా కథోలిక సంఘమే. కావున ఇక్కడ ఈ రోజున మనము ధ్యానించుకునేది ఒక చిన్న అద్భుతము ద్వారా వాక్యములోనికి వెళదాం. అద్భుతం అంటే అదేదో చేయబెట్టగానే పడిపోయి లగగానే నాకు స్వస్థ వచ్చింది అనుకోవటం కాదు. అద్భుతం అంటే ఇలా చేయబెట్టగానే పడిపోతారు కొంతమంది. మరి నేను చేయబెడితే ఎవరో పడరు, నాకు అనగానే పడిపోతున్నారు కదా. ఈ రోజున 720వ సంవత్సరములో లేక 750వ సంవత్సరములో ఇటలీ దేశములో లాంచియాన్ అనే ఒక పట్టణములో ఒక దేవాలయం ఉన్నది. పునీత బేసిల్ గారి మఠానికి చెందినటువంటి ఒక దేవాలయము ఉన్నది. అక్కడ ఒక గురువు చిన్న అనుమానం, నిజంగా అప్పములో యేసు ప్రభువు ఉన్నాడా, నిజంగా అప్పములో యేసు ప్రభువు ఉన్నాడా అని పాప. అయినా కానీ ఆయన చక్కగా పూజ చేసేవాడు. ఒక రోజున ఆయన పూజ చేసే సమయములో ఏమైందంటే, ఆయన పూజ సమయములో అందరికీ కూడా ఏం చేస్తూ ఉన్నారు, సప్రసాదం ఇస్తారు. ఒక్కోసారి సప్రసాదం పెట్టేటప్పుడు కింద పడిపోతూ. అక్కడ కూడా అలా జరిగినప్పుడు అక్కడ అది ఒక అద్భుతం, అది పక్కన ఉంచుతారు. ఇంకొకటి, ఇది ఆయన అప్పాన్ని ఇలాగా పెట్టారు. ఎత్తిన తరువాత కింద పెడతాం. కింద పెట్టినప్పుడు వెంటనే అది మాంసపు ముద్దగా మారిపోయింది. ఇప్పుడు 750వ సంవత్సరములో ఇటలీ దేశంలో జరిగినటువంటిది. ఈ యొక్క అప్పము ఆ యొక్క బిషప్ గారి పిలిపించి అవన్నీ చేసిన తర్వాత పరీక్షలు చేసిన తర్వాత దాచారు. ఇప్పటికీ కూడా మనము ఆ ప్రదేశానికి వెళితే ఆ అద్భుతము యొక్క అప్పము అనగా దివ్య సప్రసాదము, అప్పము దివ్య సప్రసాదముగా మారింది. దివ్య సప్రసాదము ప్రభు యొక్క మాంసముగా మారింది. నిజముగా ఇది ప్రభు యొక్క మాంసమేనా అని ఎప్పుడు జరిగింది? ఇది 750వ సంవత్సరం. అంటే దాదాపుగా 1300 సంవత్సరాల తరువాత 1971 నుండి 1981 వరకు దాదాపుగా 11 సంవత్సరాల పాటు దాని మీద పరీక్షలు చేశారు. ఇది నిజముగా ఎక్కడి మాంసము, ఇది మానవుడి యొక్క శరీరమైన మాంసమా, మానవ శరీరములు ఎక్కడుండే మాంసము ఇది అని
అనేక మంది శాస్త్రవేత్తలు అనేక మంది వచ్చి దానిని పరీక్షించారు చాలాసార్లు. 11 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు. గత నెలలో మన దేశంలో కూడా కేరళ రాష్ట్రంలో దివ్యసప్రసాద అద్భుతాన్ని 11 సంవత్సరాల తరువాత, ఎప్పుడు 2013లో జరిగితే దాదాపుగా 12-13 సంవత్సరాల తరువాత అది నిజముగా అద్భుతమే అని రూఢీకరించింది మన తల్లి తిరుసభ. అద్భుతం అంటే ఈరోజు అవగానే రేపు మళ్ళీ కడుపులో రావటం కాదు. అది ఎప్పటికీ అద్భుతముగానే ఉండాలి. అద్భుతం అంటే ఏమిటి? మానవాతీతమైనది, డాక్టర్లు కూడా కనిపెట్టలేనిది అద్భుతం. అంతేగాని మీరు నడవండి, ఇక్కడ 10 మందికి మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి అంటే ఆయింట్మెంట్ రాసుకుంటే అందరికీ తగ్గుతాయి, టాబ్లెట్ వేసుకుంటే ఆ 2 రోజుల నొప్పులు అందరికీ తగ్గుతాయి. అది కాదు కదా అద్భుతం అంటే. అద్భుతము అనేది మానవాతీతమైనది, డాక్టర్లు లేక ఈ లోకంలో ఉన్నటువంటి పరీక్షలకు అతీతముగా నిలిచేది. ఈ యొక్క బిడ్డలు చేసినప్పుడు అనేక మంది శాస్త్రవేత్తలు ఆ యొక్క దివ్యసప్రసాద మాంసపు ముద్దగా మారిన దాని మీద పరీక్షలు చేసినప్పుడు చివరకు వారు రూఢీకరించి చెప్పిన మాట మీరు నెట్లో కొట్టండి. ఈ అద్భుతం చక్కగా పేర్లతో సహా ఏ డాక్టర్ గారు ఏ సంవత్సరములు ఏ రోజున వాటి మీద పరీక్షలు చేశారు అన్నీ మీకు వస్తాయి. ఇవన్నీ చేసిన తరువాత వాళ్ళు రూకిరించారు. ఏమిటి? ఇది నిజమైన మాంసపు ముద్ద, ఇది ఒక మానవుని మాంసపు ముద్ద, ఇది నలగగొట్టబడిన మాంసపు ముద్ద, దీనికి గాయపరచబడిన మాంసపు ముద్ద అని చెప్తూ ఉన్నాను. ఇది ఎప్పుడు 750వ సంవత్సరంలో జరిగితే 1970 నుండి 81 సంవత్సరాలలో కూడా అందులో ఉన్నటువంటి రక్త కణాలు సజీవముగానే ఉన్నాయి. అది ఏబి పాజిటివ్గా ఉన్నాయి. ప్రపంచంలో దివ్యసప్రసాద అద్భుతాలన్నిటిలో కూడా ఏబి పాజిటివ్ మాత్రమే రావాలి. అది యేసు ప్రభు యొక్క రక్తం. మా ఊర్లో ఉన్న అద్భుతానికేమో ఏ పాజిటివ్ వచ్చింది, పక్క ఊళ్ళో జరిగిన అద్భుతానికేమో ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, ఏ నెగిటివ్ వచ్చింది రాదు. యేసు ప్రభు, ఎందుకంటే చూరిల్లో ఉన్నటువంటి యేసు ప్రభు మీద కప్పినటువంటి ఒక వస్త్రం మనందరికీ తెలుసు, ఆయన ముఖ పోలికలు అందు మీద ఉంటాయి. దాని మీద ఉన్నటువంటి రక్తాన్ని కూడా పరీక్షించినప్పుడు అది కూడా ఏబి పాజిటివ్ రక్తముగానే ధృవీకరించారు. అంటే యేసు ప్రభువు మీద, అనగా యేసు ప్రభు యొక్క రక్తం మానవుడిగా ఉన్నప్పుడు ఆయన రక్తం ఏబి పాజిటివ్. అది రేరుగా దొరికేది. మామూలుగా అంటే ఓ నెగిటివ్, ఓ పాజిటివ్ ఉంటాయి కాబట్టి అవి కామన్, యూనివర్సల్ గ్రూపులు కాదు. ఇది యేసు ప్రభు రక్తం. కావున ఈ రక్తాన్ని పరీక్షించి ఇది గుండెకు సంబంధించినటువంటి మాంసపు ముద్ద, దీనికి గాయపరచబడింది, దీనికి దెబ్బలు తగిలింది అని వారు రూఢీకరించారు. అది ఒకటి. అలాగనే 1263వ సంవత్సరంలో ఇటలీ దేశములో బోన్సిలియా అనే ప్రాంతములో ఒక దేవాలయములో ఒక గురువు పూజ చేసే ఇదే అనుమానంతో పూజ చేసేవాడట. ఒకరోజు ఆయన పూజ చేస్తూ అప్పాన్ని ఎత్తగానే ఆయన చేతులలో నుండి రక్తము కారి, ఇక్కడ మనం ఒక కార్పొరల్ అనే ఒక చిన్న వస్త్రాన్ని వేస్తాం పీఠం మీద అప్పాన్ని ద్రాక్షరసాన్ని పెట్టడానికి, దాని మీద అలాగ పడిపోయాయి. అప్పుడు ఉన్నటువంటి 4వ అర్బన్ పాపు గారు ఆ యొక్క రక్తాన్ని పరీక్ష చేసినప్పుడు ఆ పరీక్షను కూడా ఇది ఏబి పాజిటివ్, ఈ రక్తము ఒక మానవ దేహము నుండి వచ్చిన రక్తము అని ధృవీకరించిన తరువాత 1264వ సంవత్సరము అక్టోబర్లో 4వ అర్బన్ పాపు గారు దివ్య సప్రసాద పండుగను ప్రపంచమంతటా కూడా జరపాలని, విశ్వశ్రీ సభ అంతా కూడా జరపాలని ఆయన ఒక కట్టడి చేశారు. ఇవన్నీ జరిగిన తరువాత ఇంకా మన 2008వ సంవత్సరంలో
2008వ సంవత్సరములో ప్రియ సహోదరి సహోదరులారా, పోలాండ్ దేశములో ఒక దేవాలయములో సొలోస్కోన్ అనే పట్టణములో ఒక గురువు, ఒక అంతోని వారి దేవాలయములో అక్టోబర్ 12వ తారీఖున ఒక పూజ జరిగింది. ఆ పూజలో సప్రసాదాన్ని పంచే సమయంలో ఒక అప్పము దివ్య సప్రసాదము కింద పడిపోయింది. వెంటనే ఆ గురువు సప్రసాదాన్ని తీసి పక్కన ఉంచి, ఎందుకంటే దానికి కొద్దిగా మురికి అవటం వలన, తరువాత పూజానంతరం ఒక చిన్న గ్లాసు, మన యొక్క శ్రీసభ చట్టము ప్రకారం ఏదైనా సప్రసాదము ఏదైనా అయినప్పుడు, బాగా లేనప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందో తయారు చేసే పద్ధతిలో అప్పాలు, కానీ అవి దివ్య సప్రసాదముగా మారిన తరువాత వాటిని ఏం చేయాలి? బాగాలేదంటే మన నచ్చినట్టు తోసేయకూడదు. దివ్య సప్రసాదం ఏం చేయాలి? ఒక గ్లాసు నీళ్లు తెచ్చి ఈ అప్పాన్ని అందులో వేసినప్పుడు ఏమవుతుంది? వెంటనే కరిగిపోదు. కరిగిపోయిన తర్వాత ఒక 2-3 రోజులు శుభ్రంగా నీళ్లలో పూర్తిగా కరిగిపోయిన తరువాత దానిని జాగ్రత్తగా ఎవరు తొక్కని స్థలములో, ఎవరు గుడిలోనే ఒక ప్రాంతంలో దాన్ని పూర్తిగా పోయాలి. కింద పోసి దాన్ని నీళ్లను అలా చేస్తారు. ఇక్కడ ఈ దేవాలయంలో ఈ అప్పము కింద, ఈ దివ్య సప్రసాదము కింద పడ్డప్పుడు ఆ గురువు దానిని తీసుకొని ఒక గ్లాసులో వేసి దివ్య సప్రసాద మందసంలో ఉంచి, ఎందుకంటే అది పూర్తిగా నీళ్లలో కరిగిపోయే వరకు ఉంచాలి. ఉంచి ఆయన వెళ్ళిన తర్వాత 3 రోజుల తర్వాత వచ్చి తీశారు. ఈ యొక్క అప్పం పూర్తిగా కరిగిపోయి ఉంటుంది, దివ్య సప్రసాదం పూర్తిగా అందులో నీళ్లలో కరిగిపోయి ఉంటుంది, అప్పము కదా అని. కానీ అక్కడ ఏమి జరుగుతుంది? ఆ నీళ్లుగా ఉన్నాయి. ఇది 2008 అక్టోబర్ నెలలో జరిగినటువంటిది పోలాండ్ దేశంలో. ఆ అప్పం, ఆ దివ్య సప్రసాదము ఎర్రగా మారి ఉంది. ఎర్రగా మారినటువంటి ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని తిరిగి పరీక్ష నిమిత్తమై పంపించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, అది ఒక గుండెకు సంబంధించినటువంటి ఒక మాంసపు ముద్దగాను, ఏబీ పాజిటివ్ గాను, అది ఒక మనిషికి సంబంధించినదిగా వారు గుర్తించారు. ఈ విధంగా ప్రపంచంలో కోకొల్లలుగా నీవు నేను అద్భుతాలు చూస్తూనే ఉన్నాం. దివ్య సప్రసాదము అనేది అది ఒక అప్పము కాదు, యేసు ప్రభు యొక్క దివ్యమైన దేహముగా నీవు నేను గుర్తించాలి ప్రియా సహోదరి సహోదరులారా. కావున దివ్య సప్రసాదము ఎడల, దివ్య సప్రసాదము పట్ల నీకు నాకు ఎలాంటి అభిమానం, నీవు నేను ఏ విధముగా ఆ దివ్య సప్రసాదము పట్ల గౌరవ భావాన్ని చూపిస్తూ ఉన్నాం అన్నది ఈ రోజున నీవు నేను గ్రహించాలి ప్రియా సహోదరి సహోదరులారా. దివ్య సప్రసాదము యేసు ప్రభు యొక్క దేహం. అదే కదా మనము యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించునని వాక్యం. ఎవరైతే నన్ను భుజిస్తారో వారు నిరంతరము జీవించును. ఇది బల్లారాధన కాదు కదా, దివ్య సప్రసాదము ఆరాధన బల్లారాధన కాదు. గమనించండి, ఒక్క కథోలిక దేవాలయములో మాత్రమే ఈ పీఠము ఉంటుంది. ఇక ఏ మందిరాలలో, మందిరం అంటారు కావాలి, మందిరం అనేది ప్రార్థించే స్థలం, దేవాలయము అనేది దేవుడు వసించే చోటు. ఈ దేవాలయములో ఇది ఆశీర్వదించబడినది, మందసము ఉన్నది. ప్రభు మనందరి కోసం రాత్రింబవళ్ళు ఇక్కడ వాసము చేస్తూ ఉన్నారు అన్నది నీవు నేను గుర్తుంచుకొనవలసిన విషయము. అందుకే ఆయన అంటూ ఉన్నారు, 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయం 16-17 వచనాలు ఒక్కసారి చూద్దాం. 10వ అధ్యాయం 10-16. ఆ దీవెన పాత్రలోనిది ఆశీర్వదించి త్రాగునప్పుడు ఆ క్రీస్తు రక్తమును
మనము పాలు పంచుకొనుట లేదా? మనము రొట్టెను విరుచినప్పుడు క్రీస్తు శరీరమును మనము పాలు పంచుకొనుట లేదా? ఒకే రొట్టె నుండి అగుటచే పెక్కు మందిమైన మనము అందరమును ఒకే శరీరము పాలు పంచుకొనుచున్నాము. ఏలయనా మనందరము ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచున్నాము. ఇదిగో క్రీస్తు అనే రొట్టె నుండి మనందరం పాలు పంచుకొనుచున్నాము. క్రీస్తు నిజముగా అప్పరూపములో మనందరిలోనికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనే స్వయముగా కడరా భోజన సమయములు ఏమంటూ ఉన్నారు? లూకాసు సువార్త 22వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి దానిని త్రుంచి వారికి వసగుచు, ఇది అప్పగింపబడనున్న నా శరీరము, దీనిని జ్ఞాపకార్థము, గుర్తు. చూడండి, 2 అర్థాలు ఉన్నాయి. జ్ఞాపకార్థము, గుర్తించుకునేట. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాం? ఇదేదో సంవత్సరికం కాదు కదా, అందరు పెడతారు జ్ఞాపకార్థ కూడిక. ఇది జ్ఞాపకార్థ కూడిక కాదు, యేసు ప్రభువే చేయమన్న పని. ఇదిగో దివ్య సప్రసాదము. ఈ దివ్య బలి పూజలో 4 భాగాలు ఉన్నాయి. అది మనం ఏర్పాటు చేసినది కాదు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41, 42 వచనాలు ఒకసారి చూద్దాం. పొందిరి ఆ దినమున రమారమి 3,000 మంది అందులో చేరిరి. మొదటిది ఏమి చేసేవారట? బోధన. వారు అపోస్తుల బోధన అంటే వాక్య పరిచర్య యందును సహవాసం అంటే అందరూ కలిసి కట్టుగా, మనందరం ఏముగానైతే ఒక సంఘముగా ఉన్నాము, కలిసి కట్టుగాను. 3వది రొట్టె విరుచుట ఇక్కడే జరుగుతుంది. అప్పము ద్రాక్షారసము దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క శరీర రక్తములుగా మారి, అనగా ప్రభువే స్వయముగా అందులోనికి వేంచేస్తూ ఉన్నారు. అది 4వది ప్రార్థన. ఆరాధనలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. విశ్వాసుల ప్రార్థన ఉంది, పశ్చాత్తాప క్రియలో ప్రార్థన ఉంది, దివ్య సప్రసాదములో ప్రార్థన ఉంది. అనగా ఈ 4 మన దివ్య బలి పూజలో ఉన్నాయి. అనగా ఆదిమ సంఘం, తొలి క్రైస్తవ సంఘం ఏమి చేసిందంటే, వారు కలిసిన ప్రతిసారి ఏం చేసేవారు? 4 విషయాలు చేసేవారు. మొదటిది ఏమిటి? 42వ వచనములో అపోస్తుల బోధన, వాక్య పరిచర్య, తర్వాత సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఇవన్నీ ఉన్నాయి మనకు కూడా. అదే కదా దివ్య బలి పూజలో కూడా మనము అందరము ఒక కుటుంబముగా వస్తూ ఉన్నాం, ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం. అందుకే ఆ యొక్క వారు ఏ విధంగా కలిసిన ప్రతిసారి వారు ఈ 4 చేసేవారు. మనము కూడా ఈ దేవాలయములో ఆరాధన పెట్టిన ప్రతిసారి మనము చేసేది కూడా అదే. మొదటిది వాక్య పరిచర్య, 2వది ఏమి చేస్తూ ఉన్నాం? సహవాసము, కూడిక, అందరూ ఒక కుటుంబముగా ఉండటం, క్రీస్తుతో కలిసి జీవించటం. 3వది రొట్టె విరుచుట, నాటి పూజలో ప్రభు యొక్క శరీరములుగా మారుతూ ఉన్నాయి. 4వది ప్రార్థన. ఆరాధన అంతా కూడా ప్రార్థనే. కావున ఈ 4టిని మనము చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, కావున నీవు నేను, అందుకే ప్రభు అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ వచనం. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును. క్రీస్తును అనుసరించేవాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందుతాడు అన్న సత్యాన్ని ఈ రోజున మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇదిగో దివ్య ప్రసాద పండుగ ఈ ఒక్కరోజే కాదు,
ప్రతిరోజు మనము దివస ప్రసాద పండుగను దివ్య బలి పూజలు జరుపుకుంటూ ఉన్నాం. ఆయనను మరొకసారి ఈ పీఠము మీదకు కలువరి బలిలో జరిగిన బలి ఈ పీఠము మీద జరుగుతూ ఉన్నది. ప్రతి దివ్య బలి పూజలో ప్రియా సహోదరి సహోదరులారా, కావున దివ్య సప్రసాదము పట్ల మనందరం భయభక్తులు కలిగి జీవించాలి. ప్రభు శరీర రక్తముల పట్ల మనము గౌరవము కలిగి ఉండాలి, బాధ్యతాయుతముగా జీవించాలి. కొంతమంది మీ గుడికి వస్తాం, సప్రసాదానికి వస్తా ఉంటే ఎలాగొస్తా? సప్రసాదాన్ని స్వీకరించడానికి ఎలాగ రావాలి? అమ్మ ఇలాగ రావాలి, అస్సలకి సమస్య. తీసుకునేటప్పుడు మీరేదో ఫాదర్ గారు తీసుకో లాక్కుంటా లాగా పెట్టాలి. మనకు లేదు, మనం ఇలా చేతికి ఇస్తున్నాం కదా, నీ ఒక చేయి కింద పెట్టి రెండో చేయి లాగాను అమ్మా. సప్రసాదం ఎలాగ స్వీకరించాలి? ముందు గుడిలో ఎలా కూర్చో, ఫోన్ రాగానే పరిగెత్తి గుళ్ళోకి వస్తున్నావు, దేనికి వచ్చా? ఏనకంటే గొప్పదా నీ ఫోను? ఏనకంటే గొప్పదా నీ ఫోను? మీ ఇంటికి ఏ ఎమ్మెల్యేని సీఎం వస్తాను అంటే ఫోన్ లేదు, ఫోన్ లేదు, ఎప్పుడు వస్తా తెలిసి వస్తాం. ఆయనకంటే ఎక్కువ కాదేనా? వాళ్ళు తబ్బో అది ఇది అన్నీ చేస్తాం. మరి ఈయనకు నీవు ఇచ్చే హృదయములో చోటు, నీ హృదయములో ఆయనకు చోటు, నీ జీవితంలో ఆయనకు చోటు, నీకు సర్వము ఇచ్చే ఆయనకు నీవిచ్చేది ఏమిటి? తిరిగి నీ ఇల్లు అడగల, నీ ఆస్తులు అడగల, నీ అంతస్తులు అడగల. ఆయన అడుగుతుంది, నీ హృదయములో చోటున్నదా బిడ్డ? నేను నీలోనికి రావాలనుకుంటున్నాను, నీలో నాకు స్థలం ఉన్నదా? నీ జీవితములో నాకు స్థలం ఉన్నదా? ఇదిగో ఆయన పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు గమనించండి. ప్రభు అంటున్నారు, ఆకాశ పక్షులకు గూళ్ళు, నక్కలకు బొరియలున్నవి, కానీ మనిషి కుమారునకు తలదాచుకున్నటకైనను స్థానము లేదు. పుట్టినది ఎక్కడా? ఒక చిన్న పశువుల పాక, ఎవరో వాళ్ళ పశువుల పాక. మరణించినది ఎక్కడా? ఆయన భూమి మీద మరణించలేదు, ఆకాశంలో భూమికి ఆకాశానికి మధ్య విరేలాడుతూ మరణించాడు. భూస్థాపితం చేయబడినది ఎక్కడా? అరిమత్య యోసేపు యొక్క సమాధి, తన యొక్క కోసమై త్రవ్వించుకున్నటువంటి సమాధిలో ఆయన. అనగా ఈ లోకంలో ప్రభువునకు నాదంటూ ఏదీ లేదు. మనకి కనపరిచిందల్లా నాదే, మనకు కనబడినదల్లా నాదే. ఆయనకేమో కనబడినదల్లా మీదే అని మనకిస్తే, మనమేమో కనపడిందల్లా నాదే. గురువులుగా, కన్యాస్త్రీలుగా జీవించే వాళ్ళు కూడా అన్నీ వదులుకొని వచ్చామని పేరుకు చెబుతాం. అదే, అమ్మా మీరు అది కట్టడం లేదు, అమ్మా మీరు ఇది కట్టడం లేదు. గమనించండి, అన్నీ వదులుకున్న వాడికి దేవుడు వదిలి వేస్తాడా? ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో ఆకాశ పక్షులు. ఇది ప్రభు ఏమంటూ ఉన్నాడు, ఇదిగో ఏమని, ఇదిగో లిల్లీ పూలను సైతం అంత గొప్పగా సృష్టించిన దేవుడు పక్షులకు వాళ్ళేవి నూర్పులు చేసుకుని గాదుల్లో నింపుకోవటం లేదు కదా, వాటిని పోషిస్తున్న దేవుడు అంతకంటే ఘనమైన నిన్ను వదిలివేస్తాడా? తన బిడ్డగా సృజించిన నిన్ను ఆయన లేదు, నాకు కాదు, నా కొడుకు కాదు, నా మనవడికి కాదు, నా ముత్తాత మనవడకు కూడా నేను దాసే వెళ్ళాలి ఇప్పుడు ఈ లోకంలోనే. నా దగ్గర 1000 లక్షలు ఉన్నాయి, 1 లక్ష రూపాయలు లేదు, 10 లక్షలు ఉన్నాడు, 1 కోటి రూపాయలు ఉన్నాడు, 2 కోట్లు. ఇదే ఆలోచన ఉదయం లేవగానే ఆదివారం గుడికి వెళ్ళాలని వస్తుందా? మనం ఉదయం లేవగానే ఈరోజు ఎక్కడికి వెళ్ళాలని చేస్తామే, ఆదివారం ఉదయం నేను గుడికి వెళ్ళాలనే ఆలోచన మన కుటుంబాల్లో ఎంతమందికి వస్తూ ఉంది? మిగతా రోజులు 6 రోజులు నీకోసం, 7వ రోజు నా కోసం అని ప్రభు చెబితే, లేదు నీకేం వద్దయ్యా, నువ్వు బాగానే ఉన్నావు కదా, మొత్తం నాకే ఇవ్వు అని అడిగే రోజుల్లో మనం ఉన్నాం కదా. ఈ రోజున ఒకసారి ఆలోచించు, ఒకసారి ఈ రోజుల్లో చాలా పనులు ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను మీతోటి, పనుందా? అది నిజమైన పని, అత్యవసరంగా వెళ్ళవలసిన పని, తప్పులేదు.
కానీ కానీ నాటకాలాడి గుడికి రాకుండా దగ్గర ఉండేవాళ్ళు ఎంతమంది లేరు. అదేమంటే ప్రతి ఆదివారం ఆయన ముఖమే. గమనించాలి ఈ రోజున. కావున ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 15వ అధ్యాయములో ప్రభు ఏమంచి ఉన్నారు? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నన్ను అంటు పెట్టుకొని ఉండేవాడని వాక్యాలు ఉన్నాయి. 1వ అధ్యాయం లాభమని చెప్పండి. 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి, నా యొద్ద ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి రెమ్మ అధికముగా ఫలించినట్లు ఆయన దానిని కత్తిరించి సరిచేయు. వాక్యం సెలవిస్తూ ఉంది, నేను ద్రాక్షావల్లిని, నన్ను అంటి పెట్టుకొని ఉండువాడు చక్కగా ఫలిస్తాడు. అనగా దివ్య సప్రసాద రూపములో ఉన్న క్రీస్తును స్వీకరించేవాడు, క్రీస్తు ప్రభువుని ఆస్వాదించేవాడు, క్రీస్తు ప్రభువుని తన జీవితములోనికి తీసుకొని వాడిని ఆయన ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఆయన యందు నమ్మకం, అది 2వ వచనం ఒకసారి వెళదాం. ఫలించని ప్రతి తీగ ఆయన తీసివేయును, అధికముగా ఫలించుటకై కత్తిరించి. అదే కదా కత్తిరించుట అంటే. అమ్మా నాన్న మనల్ని కత్తరిస్తూ ఉంటారు, అరే నువ్వు విధంగా ఎదుగుతున్నా, ఎదగవలసినది ఈ మార్గములో అని మనకు మంచి చెడులను చెప్పి నడవవలసిన మార్గాలను నడిపించే విధముగా ఏ విధముగా అనేది తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు. వారికంటే అధికముగా నిన్ను చక్కగా నడిపించేవాడు నీవు స్వీకరిస్తున్న యేసు ప్రభువు. అదే అధ్యాయంలో 3వ వచనం ఏమంటూ ఉన్నది? నేను మీతో చెప్పిన మాటల వలన మీరందరూ శుద్ధులైతారు. వాక్యము ద్వారా శుద్ధులవుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు శరీర రక్తముల ద్వారా మనము జీవించబడుతూ ఉన్నాము. అలాగని 4వ వచనం, నేను లేక మీరు ఏమియు చేయజాలరు. అదే కదమ్మా. 5వ వచనం, నేను లేక మీరు ఏమియు ఆయన లేకుండా నీవు నేను సాధించేది శూన్యం. అమ్మా నాన్న లేకుండా మనము సాధించేది కూడా శూన్యమే. తల్లిదండ్రులను గౌరవించిన వాడు దేవుని గౌరవించాడు. కావున ఈ రోజున నీవు నేను వింటున్న వాక్యములను బట్టి ఇదిగో ఆయన మనతో ఉండాలని, మనతో వాసము చేయాలని, మన యందు జీవించాలని ఆయన కోరిక. కావున మరి నీవు నేను దానికి సంసిద్ధమైన జీవితం జీవిస్తూ ఉన్నామా? దానికి తగిన జీవితం జీవిస్తూ ఉన్నామా? ఒకప్పుడు 3 విషయాలు ఈరోజు చూద్దాం. మొదటిది, ఒకప్పుడు మనం గుడికి వచ్చేటప్పుడు తిని రావాలా, తినకుండా రావాలా? అమ్మా తినకుండా ఎన్ని గంటలు? ఒకప్పుడు 3 గంటలు. పాతకాలములో పూజకు ముందు, పూజ ప్రారంభం, కొంతమంది సప్రసాదానికి మనం తినటానికి గంట, సప్రసాదానికి అంటారు, పూజ అనరు. కొంతమంది తెలివి ఎక్కువ అన్నమాట వీళ్ళకి. సప్రసాదం తీయటానికి ప్రసంగం గంట చెబుతారు ఆ ఫాదర్ గారు. ప్రసంగం గంట, పూజ ఒక అరగంట, సప్రసాదం తీయటానికి గంటన్నర ఉంది కదా, మరి బయటికి వెళ్ళేది టీ తాగొద్దాం వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రసంగం మొదలు పెట్టగానే బండి తీసుకొని వెళ్ళిపోతారు. టీయో కాఫీయో తాగి ముచ్చట్లు ఆడుకొని వస్తారు. నిజంగా పూజ చూసినట్ట? నిజంగా పూజ చూసినట్లా లేదే. కొంతమంది ప్రసంగం మొదలు పెట్టగానే సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతారు బయటికి. నిజంగా నువ్వు గుడికి ఎందుకు వచ్చావు? మొదటి నుండి చివరి వరకు దివ్య పూజలో పాల్గొనడానికి వచ్చాం. మనమేమో పర్లేదులే, మనమే అనుకుంటాం, పర్లేదు యేసు ప్రభు ఏమనుకుంటాడులే, మనమే నిర్ణయించుకుంటాం అన్ని. రోజున గమనించండి, ఒకప్పుడు 3 గంటలు, తర్వాత గంట, సరేలే వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నాయని గంట చేసింది మన తల్లి తిరుసభ. ఈ గంట సమయం
అంటే ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుండి, ఇంటి దగ్గర నువ్వు గుడికి వెళుతున్నానన్న సమయము నుండి నీవు ఒక్క ప్రొద్దుతో ఉండాలి. ప్రభువుని స్వీకరించే వరకు ఒక్క ప్రొద్దుతో ఉండాలి. ఇంకోటి ఏందో తెలుసా, చిన్నతనంలో నీవు సప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళే వరకు, ఇంటికి వెళ్ళిన తరువాత వరకు నీ నోటిలో ఉన్న లాలాజలాన్ని కూడా బయటకు వేయకూడదు. మనం అదేం లేదు, ఇంటికి వెళ్ళి ఏదో తీపి పదార్థం నోట్లో వేసుకొని నీళ్లు తాగిన తరువాతే ఏదైనా చేయాలి. మనమైతే ప్రసాదం లేదు, ఏమీ లేదు, ఎక్కడ పడితే అక్కడ వీయటమే. కారణం, నీవు స్వీకరించిన ప్రభువు యొక్క కొన్ని ఇందులో నీ నోటిలో ఉంటాయి. దివ్య సప్రసాదం యొక్క కొన్ని ఆ యొక్క తునకలు లాంటివి, లేక చిన్న చిన్న ముక్కలు ఇంక నీ యొక్క నోటిలో, నీ లాలాజలంలో ఉండవచ్చు. అదేమి లేదు, అదేమి లేదు. ఆలోచించండి, తీసుకునే విధానం, గుడిలో కూర్చునే విధానం, దివ్య సప్రసాదం పట్ల నీవు చూపించే భయభక్తులు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రియా సహోదరి సహోదరులారా, మూడవది పాప సంకీర్తనం. అప్పుడు దివ్య సప్రసాదం స్వీకరించాలంటే కంపల్సరిగా ప్రతి ఆదివారం పాప సంకీర్తనం చేసేవాళ్ళు ఉండేవారు. తర్వాత నెలకొకసారి, 15 రోజులకు ఒకసారి. ఇప్పుడు అది లేదు. ఈ కరోనా పుణ్యవాని పాప సంకీర్తనం అంటేనే మర్చిపోయాం. గురువు కూర్చున్న పాప సంకీర్తనం దగ్గర మనం రావటానికి సిగ్గుపడుతూ ఉన్నాం. ఆయన మన గురించి ఏం చెబుతాడో. చచ్చే వరకు గురువు నువ్వు గురువుతో చెప్పటము లేదు, యేసు ప్రభువుతోనే స్వయముగా, ప్రభువే స్వయముగా అన్నారు కదా, మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో అవి క్షమించబడిన ప్రభువే ఇచ్చిన వాగ్దానము కథోలిక శ్రీసభలో మనము పాటిస్తూ ఉన్నాం. అవునా, ఈ రోజున నీవు నేను వింటున్న వాక్యమును బట్టి ప్రభువుని స్వీకరించాలి అంటే యోగ్యమైన విధముగా స్వీకరించాలి, యోగ్యమైన మనసుతో స్వీకరించాలి. అదే కదా 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం ఒక్కసారి చూద్దాం. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికి ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక కొనడు. గమనించండి, అదే యోహాను సువార్త బైబిల్ ఉన్న వాళ్ళు 53వ వచనం నుండి 58వ వచనం వరకు చదవండి. అక్కడ జీవాహారం, నేనే జీవాన్ని 7 సార్లు ఉంటుంది. 53వ వచనం నుండి 58వ వచనం వరకు మీరు చదువుకుంటూ వెళ్ళండి. నేనే జీవాహారం అనే పదం 7 సార్లు మీకు కనబడుతుంది. 7 అనేది సంపూర్ణ సంఖ్య బైబిల్ గ్రంథము ప్రకారం. అనగా ప్రభువు నీతో సంపూర్ణముగా జీవించాలని, వాసము చేయాలని అంటున్నారు. 54వ వచనం ఒకసారి చూద్దాం. నా శరీరమును భుజించి పానము చేయువాడు నిత్య జీవము కావాలి అంటే ప్రభువుని స్వీకరించాలి. రెండవది 57వ వచనం, నన్ను పంపెను, జీవించుచున్నాను, నన్ను భుజించువాడు నా మూలమున, అనగా తండ్రి మూలమున, నా మూలమున మీరు జీవిస్తారు. తర్వాతమ్మా జీవము గల ఆహారము, తర్వాత మనాను తిని మరణించని కానీ నన్ను భుజించేవాడు మరణమును చవి చూడడు. 56వ వచనం, నా శరీరమును భుజించి పానము చెయ్యువాడు వానియందును, నాయందును, వానియందును ఉందును, నన్ను పంపెను, జీవించుచున్నాను, నన్ను భుజించువాడు. చూడండి, క్రీస్తు ప్రభువుని స్వీకరించేవాడు ఆయన మూలమున, ఆయన ద్వారా జీవించబడతాడు. కావున ఈ దివస ప్రసాద పండుగ నీవు నేను నేర్చుకుంటుంది అది. అందుకే నేను పోయిన వారం కూడా చెప్పాను, దివ్యస ప్రసాద పండుగ రోజు దివ్యస ప్రసాద ఊరేగింపుని చేస్తాం.
అదే 3 పీఠకాల పండుగ అంటూ ఉన్నాను కదా. దివ్య సప్రసాద ఊరేగింపు చేస్తాం మనం శుక్రవారం పెట్టుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనకు వెసులుబాటు లేనందున, వెంటనే అంటే కొద్దిగా మనకు అవసరాలు ఉంటాయి. అందుకే ప్రత్యేకముగా ఒక రోజును మనము పెట్టుకుంటూ ఉన్నాం. ఆ రోజున ఏం చేయబోతూ ఉన్నాం? మందసములో ఉన్న ప్రభువుని, ఆ యొక్క దివ్య సప్రసాదంలోనికి ఉన్న ప్రభువుని మన యొక్క ప్రదక్షిణ రూపంలో మన దేవాలయ ప్రాంగణం అంతా కూడా నడిపించి దీవించి, మనం ఆయనతో నడుస్తూ మా కుటుంబాలను దీవించు, మమ్ములను దీవించు, మా సంఘాన్ని దీవించు, ఇదిగో ప్రభువా నీ యందు మా విశ్వాసాన్ని పెంపొందించు అని ప్రభువుని అడుగుతూ మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని ప్రభువునందు ఉంచుతూ ఉన్నాం. కావున ప్రియా సహోదరి సహోదరులారా, మరి నీవు నేను కూడా మనము చేయవలసినది అది. అందుకే ఒకసారి మనం శ్రీరామకృష్ణ జ్ఞాన గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. నరుడు చచ్చిన పిదప అతనికి దక్కునది పురుగులు ఈగలు మాత్రమే. తర్వాత వచనం, విడనాడుట, ప్రభువుని విడనాడుట గర్వమునకు తొలిమెట్టు. ఈ రోజుల్లో ఏం వెళ్తామండి గుడికి, ఆయన దగ్గరికి ఏం వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, ఈయన దగ్గరికి రా. అదేమంటే మా ఇంటి పక్కనే కొత్తగా చర్చి పెట్టారు, అలాగెళ్తే చాలు. ఒకప్పుడు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పూజకు నడిచి వెళ్ళేవారు. వెసులుబాటు కోసం ఎక్కడ పడితే అక్కడ విచారణ చేసేసి, ఇప్పుడు ఒకప్పుడు ఇది విచారణ కాదు, 91 వరకు కొండపల్లి వెళ్ళేవారు. కొండపల్లి ఒకప్పుడు విచారణ కాదు, కొండపల్లి వాళ్ళందరూ జోజినగరో ఇంకొకరికో వెళ్ళేవారు, ఇంకా పైకి వెళ్ళేవారు. ఇప్పుడు జోజినగర్, గుంటుపల్లి, గొల్లపూడి, మన ఇబ్రహీంపట్నం, అటు మూలపాడు, కొండపల్లి, ఎన్ని అయిపోయినాయి ఇక్కడ. ఎందుకు? మనం అంత దూరం వెళ్ళని ప్రభువే మన దగ్గరికి తెచ్చేసుకున్నాం. ప్రభువే మన దగ్గరికి వచ్చారు. నేను మీతోనే ఉంటానంటూ ఉంటే, లేదు లేదంటే మా ఇంటి పక్కన కూడా చర్చి కట్టండి, మా ఇంటి పక్కన కూడా ఒక చర్చి కట్టండి అన్న విధంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. కావున ప్రతిసారి నేను చెప్తే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. ప్రాబ్లం ఏంటి ఎక్కడంటే సమస్య, గుడిలో వచ్చిన వాళ్ళకి అన్ని చెబుతాం, రాని వాళ్ళు వినరు. వచ్చిన వాళ్ళు మేము వస్తున్నాంగా ఫాదర్, మళ్ళీ మమ్మల్ని అంటున్నారు మీరు అనుకుంటారు. సహజంగా అదే కదా. మీరు ఎప్పుడు గుడికి వస్తున్నారమ్మా అంటే, రోజు వస్తున్నానుగా ఫాదర్, మీరు నన్ను అంటారేంటి అంటారు. సమస్య ఇక్కడ వచ్చిన వాళ్ళేమో పాపం వింటున్నారు, ఆ మాటలన్నీ వచ్చిన వాళ్ళకి పడుతున్నాయి, రాని వాళ్ళు శుభ్రంగా ఇంట్లో తాగి తిని పుండుకుంటానే ఉన్నారు. అవకాశం ఉండి రాని వాళ్ళు శాపగ్రస్తుడే నా దృష్టిలో. దేవాలయానికి రావచ్చిన అవకాశం ఉంది, ఆ రోజు ఇంట్లో ఫ్రీగానే ఉన్నా, లెగవటానికి బద్ధకం. తెలుగులో చెప్పండి, బద్ధకానికి ఏదో అమ్మోగుడు అంటారు కదా, ఆ విధంగా అన్నమాట. ఏం తింటాంలే, తాగటానికి తినాలంటే చేయి పెట్టాలా, నోటి ముద్ద చెయ్యాలా, గొంతులో పెట్టాలా, నవలాలా, ఇక్కడ మళ్ళీ మింగాలి, ఇంత సమయం ఎందుకు, మొత్తం జ్యూస్ చేసి తాగటానికి ఒకేసారి తాగట్టన్న జీవితాలు నా జీవితాలు. గుడికి రావడానికి బద్దకించేవాడు దేనిలోనైనా బద్దకిస్తాడు. వాడి జీవితం, వాడి కుటుంబం ఇంకా ఇంకా దిగజారిద్ది కానీ పైకి రాదు. అట్లీస్ట్ వాళ్ళ భార్య ఇచ్చిన నువ్వే వెళ్తావు, నువ్వు వెళ్ళేవాళ్ళు వెళ్ళనియొచ్చుగా, అది లేదు. సకుటుంబ సపరివార సమేతంగా ఎప్పుడు వస్తామంటే, పెళ్లికి వస్తాం, దినానికి వస్తాం, జ్ఞానస్థానానికి కూడా రావు. అదే క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, బాగా ఆలోచిస్తే గుడ్ ఫ్రైడే, మళ్ళీ ఈస్టర్ నైట్కి కూడా రాం, వస్తే గుడ్ ఫ్రైడేకే వస్తాం. మళ్ళీ గుడి పండగ అంటే ఆలోచిస్తాం, ఆ రోజు వర్కింగ్ డే, డ్యూటీని ఏం మానుకోవాలా. ఫాదర్ ఆదివారం పండగ పెట్టండి ఫాదర్, సెలవు కదా. మన సిటీలో చాలా పండగలన్నీ ఆదివారాలే. సిటీస్లో సగానికి సగం పండగలు ఏ రోజు వచ్చినా ఆదివారం పెట్టేస్తారు. దానికి ముందు ఆదివారం, తర్వాత ఆదివారం. ఎందుకు? మా వాళ్ళు ఉద్యోగస్తులండి, ఉద్యోగస్తుల మీద నువ్వు సెలవులు పెట్టడం లేదా నీ అవసరాని కోసం, దేవుని కోసం ఒక్కరోజు సెలవు పెట్టలేవు.
దేవుని కోసం ఒక్కరోజు సాక్రిఫైస్ చేయలేవు అమ్మా, అది జరగకూడదు. అవునా, ఈ రోజున వింటున్న వాక్యమును బట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదము ఎడల మనందరం, అందుకే ప్రభు అంటూ ఉన్నారు యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనములో ఏమని, అశాశ్వతమైన భోజనమునకై మీరు శ్రమింపవలదు, నిత్య జీవమును ఇచ్చు శాశ్వతమైన భోజనమునకై మీరు శ్రమింపుడు. అదేనమ్మా, శ్రమింపవలదు, శాశ్వత భోజనమునకై శ్రమింపుడని వాక్యము సెలవిస్తుంది. అశాశ్వతమైనది ఏదైనా నాశనమవును, శాశ్వతమైనది అక్షయమైనది ఒక్కటి, ప్రభు యొక్క శరీర రక్తాలు నీవు స్వీకరించుట ద్వారా నీ కుటుంబంలో దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ప్రియా సహోదరి సహోదరు, అది యోహాను సువార్త ఇందాక చదివాం 53వ వచనం ఒకసారి చూద్దాం. మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి, అదేనమ్మా 52 తప్ప జీవము ఉండదు. జీవము గల తండ్రి నన్ను పంపినట్లు నేను మీకందరికీ ఇది తెలియజేస్తూ ఉన్నాను. నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన వాడినే కాదు, నాతో సహా, దేవునితో సహా నేను మీతో వాసము చేస్తామని ప్రభువే పలుకుతూ ఉన్నారు. ఇందాక చదివాం 57వ వచనం చదివాం, 58వ వచనం చదివాం. కావున ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నీవు నేను ఇన్ని వాక్యాలను ఆలకిస్తూ ఉండగా, ఇదిగో దివ్య సప్రసాదము అంటే ఏమిటి? చివరిగా ఈ వాక్యంతో ధ్యానించుకొని ముగిద్దాం. దివ్య సప్రసాదము అనగానేమి? అమ్మా చెప్తాం, అమ్మగారు చెప్పాము, లూర్ది మేరీ సిస్టర్ గారు చెప్తారు. గోధుమ పమ్ము యొక్కయు ద్రాక్ష రసము యొక్కయు గుణములలో యేసునాథుని దివ్య శరీరము, దివ్య రక్తము, దివ్యాత్మ వేంచేసి ఉండు దేవద్రవ్యానుమానం. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న గ్రామర్ మిస్టేక్ ఉంటే క్షమించాలి. దివ్య సప్రసాదము అనగా ఈ కొటేషన్, ఇది వాక్యాన్ని చెప్తాం. అసలుకి దివ్య సత్ప్రసాదము, దివ్యము అనగా వెలిగేది, దివ్యము అనగా దివ్యమైనది అంటే పవిత్రమైనది, వెలుగుతో ఉండినది. సత్ప్రసాదము, సత్ అంటే మంచి, మంచి. సత్ అనేది సంస్కృత పదం, మంచి, మంచిది, విలువైనది, మనకు ఉపయోగపడేది. ప్రసాదము అనగా ఏమిటి? ప్రసాదం అంటే తినేది కాదమ్మా, ప్రసాదము అంటే వరము. ప్రసాదము అంటే వరం, దేవుని వరం, నిత్య జీవమునిచ్చే వరం. అనగా వెలుగుతో నిండిన దివ్య సప్రసాదం అంటే దివ్యమైనది, మంచిది అయిన ప్రభు యొక్క వరాన్ని నీవు పొందుతున్నావంటే ఆయననే వరముగా పొందుతున్నావు, వేరే వారిని కాదు. అప్పముగా ఉన్నను, అప్పము యొక్క రూపము రుచి మారక ఉన్నను, అప్పమునందు యేసు ప్రభువు వేంచేసిన దానిని ఇంగ్లీష్ లో ట్రాన్స్ఫార్మేషన్ అంటాం. అనగా అప్పము అదే విధముగా ఉన్నది, రుచి అదే విధముగా ఉన్నది, రూపం అదే విధముగా ఉన్నది, కానీ దానిలో నడిపూచెలో యేసు ప్రభువు అందులోనికి వేంచేసి వస్తూ ఉన్నది. అది మనము విశ్వసించవలసిన సత్యం, సత్యం, సత్యం. నమ్మిన కావున ఈ దివ్య సప్రసాదము పట్ల ఎనలేని భక్తిని కలిగించమని, దివ్య సప్రసాదం గురించి మీకు ఇంకా బాగా తెలియాలంటే దివ్య సప్రసాద అద్భుతాలని మీరు నెట్లో కొట్టండి. కొల్లలుగా అద్భుతాలు ఉన్నాయి. ఒక కథోలిక శ్రీ సభలోనే దివ్య సప్రసాదము ఉన్నది, ఇక ఎక్కడా లేదు. ప్రభువు చెప్పిన 4 అంశాలు మనకు ఉన్నాయి. ఒక ఆరాధనతో మనం ఆపటం లేదు, ఒక వాక్య పరిచయంతో మనం ఆపటం లేదు, ఒక రొట్టె విరిచే విధంగానే ఆపటం లేదు. అన్నిటినీ కలబోసుకున్నది ఈ దివ్య బలి పూజ. ఇందులో అన్నీ ఉన్నాయి. కావున ఈ దివ్య బలి పూజలో మొదటి నుండి చివరి వరకు నిండు పూజలు అంట. అదే పెద్దలు చెప్తారు, నిండు పూజలో పాల్గొనాలి అంటే పితాపుత్ర నుండి చివరి ఆశీర్వాదము వరకు దేవాలయములోనే ఉండాలి. ఆ గంట సమయం కొద్దిగా
ఫెవికాల్ వేసుకొని కూర్చుందాం. ఫెవికాల్ వేసుకొని కూర్చుందాం కదలకుండా. మనస్సును ఏకాగ్రతతో ప్రభు మీదకు ఉంచుకుందాం. ఈ కొద్ది సమయం మళ్ళీ బయటికి వెళ్ళగానే మన కుటుంబ పరిస్థితులు, మన మన కుటుంబ బాధలు అవన్నీ వస్తూ ఉంటాయి. వాటినన్నిటిని ఆయన ముందు ఉంచి అడిగితే నీ పరిష్కార మార్గాలను ఆయన చూపెడతాడు. నీ బిడ్డలకు, నీకు, నీ కుటుంబానికి అవసరమైనవన్నీ మన కూర్చోవాని దగ్గర నువ్వు కూర్చున్నావు. ఎక్కడా కూర్చోలా. ఇచ్చేవాడు ఆయన అంచి ఉన్నాడు, నేను ఇచ్చేవాడు, నువ్వు ఏది అడిగినా ఇస్తానని. నా తండ్రి నాకంటే అద్భుతాలు, గొప్ప అద్భుతాలు చేస్తారని ప్రభు స్వయముగా యోహాను సువార్తలు 14వ అధ్యాయం 12, 13, 14 వచనాలు మనం చదువుతూ ఉంటాం. యోహాను సువార్త చేయును. అదండి, అంతకంటే గొప్ప క్రియలు మనము చేయగలుగుతాం ఆయనతో ఉంటే, ఆయనతో నడిస్తే. కావున నీవు ఎవరితో నడుస్తున్నావు? చివరిగా మరొకసారి ఆ హీరో ఈ హీరో కాదు. ఎవ్వడు అన్నం పెట్టడు. అసలు నువ్వెవడో వాడికి తెలియదు. వాడి కోసం కోస్తాం. అమ్మ కోసం రక్తం కోసి రక్తం ఎత్తావా? నాన్న కోసం రక్తం కోసి రక్తం ఎత్తావా? నీ కోసం ఆయన రక్తం కోసి ఇచ్చాడు. నువ్వెవరివో తెలియకుండానే మన పాపంలో ఉండగానే మన కోసం తన కుమారుని పంపిన దేవుడు నిన్ను రక్షించేవాడే కానీ నిన్ను హింసించేవాడు కాదు. నేను ఫ్యాన్. ఎవరికి ఫ్యాన్? ఆ ఫ్యాన్ కాదు. ఏ ఫ్యాన్? ఆయన ఫ్యాన్. కానీ చెప్పాను, కొంతమంది ఫీల్ అవుతారు, అభిమానులు ఉంటారు. అభిమానించడం తప్పులేదు. యేసు ప్రభు కంటే అభిమానించేవాడు ఎవరండి? అమ్మా నాన్నల కంటే అభిమానించేవాడు ఎవడండి? రాజకీయ నాయకుడు బో పెడుతున్నాడా? ఎవడు పెట్ట, మన దగ్గర తీసుకుని లాక్కునేవాడే కానీ మనకి ఇచ్చేవాడు ఈ లోకంలో ఈయన తప్ప ఎవడు లేడు. అమ్మా నాన్న, ఆయన తర్వాత అమ్మా నాన్నే. అమ్మా నాన్న, మీ అమ్మకి బాగాలేదు, పర్లేదని మా అన్నయ్య ఉన్నాడుగా చూసుకుంటాడు. ఈ అమ్మకంటే ఎక్కువ ఆడు, అన్నయ్య గాడు అమ్మకంటే ఎక్కువ కాదుగా. ఏం పెడతాడు? అదే ఎత్తారు. తర్వాత హాస్పిటల్ వేసి చంపేస్తారు. వద్దు, యేసు ప్రభు చెంతకు రా. ఎన్ని పనులున్నా, ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రభు దగ్గర నీవు కూర్చొని ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో ఎంతమంది మన యొక్క ఇంటిలో ఉన్నటువంటి ప్రార్థనా గది దగ్గర, ఇంటిలో ఉన్నటువంటి దేవుని కోసం ఏర్పాటు చేసుకుని చిన్న ఆ చిత్రపటము స్వరూపము దగ్గర నిలబడి, అయ్యా నేను ఈరోజు ఇంటి నుండి కాలు బయట పెడుతున్నాను, నన్ను నా కుటుంబాన్ని క్షేమకరముగా దీవించి తిరిగి ఇక్కడికి వచ్చే విధముగా, గృహానికి వచ్చే విధముగా ఆశీర్వదించు, మా ప్రయాణాలలో మా యొక్క ప్రతి దానిలో తోడుగా ఉందని అడిగి ఎంతమంది కాలు బయట పెడుతున్నాం? గమనించండి. అలాంటి జీవితం నీకుంటే రాగానే ఇంటిలోనికి వెళ్లే సమయంలో మరొకసారి ఆ చిత్రపటము స్వరూపం దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ జీసస్, వందనాలయ్య, క్షేమకరంగా నన్ను కుటుంబంలోనికి చేర్చినందుకని. ఎంతమంది మన జీవితంలో ఇళ్ల దగ్గర ఇలా చేస్తూ ఉన్నాం. పిల్లలు బయటికి పాఠశాలకు వెళ్ళేటప్పుడైనా, అయ్యా నేను హోంవర్క్ చేయలేదు, మా టీచర్ గారు నా పేరు పిలవకుండా చూడు అని అడిగి ఎంతమంది వెళుతూ ఉన్నాం. ఈరోజు నాకు టెస్ట్ ఉంది, ఈరోజు 5 మార్కులకు టెస్ట్ ఉంది, నేను చక్కగా రాయాలి, అయ్యా నా జ్ఞానాన్ని దయచేసి అడిగి ఎంతమంది వెళుతూ ఉన్నా. నేను ఆటోలో వెళుతూ ఉన్నాను, నా ఆటో ప్రయాణాన్ని చక్కగా స్కూల్ వరకు, పొలం వరకు, పని వరకు సురక్షితంగా తీసుకుని వెళ్ళు అని ఎంతమంది అడుగుతూ ఉన్నాం. లేదు, అన్ని గ్రాంటెడ్. అడగకుండానే ఇస్తాడు కదా యేసయ్య. అడగకుండా ఎన్ని ఇస్తే అడిగితే ఇంకెన్ని ఇస్తాడు? ఒకసారి ఆలోచించండి. నేను వదలని వాడు, విడువని వాడు, నీ కోసం తన శరీరాన్ని, తన జీవితాన్ని అర్పించిన ప్రభు అడిగితే ఇంకెంత గొప్పగా మనందరినీ ఆత్మచేత దీవించే ప్రభు మనందరినీ ఆశీర్వదించాలని ఈ దివ్య బలిలో ప్రార్థన చేసుకుందాం.